యుద్ధము యెహోవాదే. చెప్పండి ఆమేన్. యుద్ధము యెహోవాదే. ఓకే, మన జీవితంలో నుండి చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. పరిస్థితులు యుద్ధాలు, సమస్యలు యుద్ధాలు, పోరాటాలు. కుటుంబాల్లో కొంతమంది గెలవలేక యుద్ధాలు, ఓడిపోవటం. సమస్య ఒక యుద్ధం కదండి మనకి. ఇంట్లో శోధనే ఒక యుద్ధం. యోబు అంటాడు, చూద్దాం ఇంకా యుద్ధము యెహోవాది. ప్రసంగం ద్వారా ప్రభు మనతో మాట్లాడుదురు గాక. యోబు పుస్తకం 7వ అధ్యాయము 1వ వాక్యం. పరిశుద్ధ గ్రంథం అందరూ తిరుగుద్దాం, వాక్యం తీద్దాం. యోబు పుస్తకం 7వ అధ్యాయము 1వ వాక్యం. భూమి మీద మైకులు కూడా చదువుకొని స్పష్టంగా వినపడింది కదా. పురుషులు ఉన్నారా, నిద్రపోతున్నారు పురుషులు, చూడండి. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా. హల్లెలూయా. అందరూ చూద్దాం నాతో పాటు. భూమి మీద నరులకు చెప్పి 4 సంవత్సరాలు అయింది, చదివి 4 సంవత్సరాలు అయింది. ఇంకా ఎతుకుతున్నారు మహానుభావుడు. 8 సంవత్సరాలు అయింది చెప్పి. దేవునికి స్తోత్రం. ఇంకా ఎతుకుతున్నారు మా ఊళ్ళు. దేవునికి స్తోత్రం. చూద్దాం. భూమి మీద నరులకు ఇది యుద్ధ కాలము కాదా. హల్లెలూయా. ఇది ఏ కాలం అంటేనండి? యుద్ధ కాలం అండి. నరులు ప్రతి ప్రజలకండి యుద్ధమేనండి. పొద్దు లెగించిన కానుండి రాత్రి పడుకునే అందరూ పోరాటమేనండి. కుటుంబంతో పోరాటం, భర్త భార్యతో పోరాటం, బిడ్డలతో పోరాటం, సమస్యలతో పోరాటం. ఈ పోరాటాలకండి పోరాటాలు ఉంటాయి. పోరాటాలు పోవని నేను చెప్పను, కానీ పోరాటాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం, సక్సెస్ఫుల్ చూడలేకపోతున్నాం. యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో సక్సెస్ఫుల్ మనం చూడలేకపోతున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం. ఒక సమస్య వస్తుంది, ఒక శోధన వస్తుంది. ఆ పరిస్థితిని ఎలా గెలవాలో, ఆ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదండి. అందుకనే భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధమైన జీవితంలో మనం పడిపోతున్నాం. కానీ ఈ రాత్రి కానండి మనం తెలుసుకుంటేనండి, నేను ఏ విషయంలో యుద్ధంలో ఓడిపోతున్నాను, ఎక్కడ గెలవలేకపోతున్నాను, పదే ఈ సమస్య, పదే ఈ శోధన ఎందుకు నన్ను వెంబడిస్తుంది, దాన్ని సరైన మార్గంలో మనం కానీ దాన్ని తీసుకొస్తేనండి ఆ సమస్య నేను వెంబడించదు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద నరుల కండి యుద్ధకాలమే. పొద్దు లెగిసిన కానీ రాత్రి పడును ఒక యుద్ధమేనండి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడండి, అతనే దావీదు. ఇక విందాం. ఈ దావీదు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడండి దేవుని దగ్గర విచారణ తీసుకుని వెళ్ళేవాడటండి. ఈ సమయంలో నేను ఫిలిస్తీన్ మీదకి యుద్ధం చేయడానికి వెళ్ళాలి. నేను వెళ్ళవలసిన సమయంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం పాటించాలి, ఎలా వాళ్ళతో యుద్ధం చేయాలి, నేను వారితో ఎలా యుద్ధం చేస్తే గెలుస్తాను అని అనుకున్నాడండి దావీదు. అయితే యుద్ధం చేయడానికి ముందు అతను చేసినటువంటి పని ఏంటో తెలుసండి? విచారణ చేశాడండి. ఏం చేశాడు జనాంగమా? విచారణ కనిపెట్టాడు. దేవుని సరే, ప్రభా ఈ రాత్రి ప్రతి మధ్యాహ్నం నేను యుద్ధం చేయడానికి వెళ్తున్నాను. యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు నేను ఖచ్చితంగా విజయము చూస్తే బయటికి రావాలి. ఫిలిస్తీన్లు హతమార్చే బయటికి రావాలి. నేను జయం పొందుకునే బయటికి రావాలి. వాళ్ళు ఓడిపోవాలి అని దావీదండి విచారం చేస్తా ఉన్నాడు. అప్పుడు దేవుడండి యుద్ధం ఎలా చేయాలి, వాళ్ళు ఓడిపోవాలంటే ఏం చేయాలి, నీవు గెలవాలంటే ఏం చేయాలి, దేవుడు మంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడండి. దేవుడు ప్రజలారా, మనకున్న సమస్యలతో, శోధంతో, పరిస్థితుల్లో, పోరాటాలతో యుద్ధం ఎలా చేయాలో మనం నేర్చుకుంటేనండి, ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో మనకు తెలిసిందనుకోండి, కుటుంబ వ్యవస్థ కానీ ముందుకు ఆటోమేటిక్గా మంచిగా సాగిపోతుంది. హల్లెలూయా. 2 సమూయేలు 5వ అధ్యాయము ఎలాంటి ఒక విచారణ చూద్దాం. ఈ దావీదు గురించి మనం మాట్లాడుకుందాం ఈ రాత్రి. 2 సమూయేలు 5వ అధ్యాయము 17వ వాక్యం.
జనులు ఇశ్రాయేలీయుల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరని ఫిలిస్తీయులకు వినబడినప్పుడు వినపడిందంటే ఏమని? దావీదుకు పట్టాభిషేకం జరిగిందని. దావీదును పట్టుకొనుటకై ఫిలిస్తీయులందరూ వచ్చేస్తారండి దావీదును పట్టుకోవడానికండి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిస్తీయులు దండెత్తి గుంపుగా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపక దావీదు నేను ఫిలిస్తీయుల ఎదురుగా అసలు వెళ్ళాలా? ఫిలిస్తీయులను ఎదురుగా వెళ్ళాలా ప్రభు అంటున్నాడు. వారిని నా చేతికి అప్పగిస్తావు ప్రభు అంటున్నాడు. అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవిచ్చెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదునండి రాజుగా పట్టాభిషేకం జరిగిన తరువాత ఈ ఫిలిస్తీయులకి వార్త తెలిసిందండి. ఈ వార్త తెలిసిన తర్వాత అండి ఆ ఫిలిస్తీయులు అందరూ కూడా దావీదుని దండెత్తి దావీదునికి రావటం ప్రారంభించారండి. ఆ యొక్క రెఫాయిములోకి మొత్తం రావటం ప్రారంభించారండి. అప్పుడు దావీదు ఏం చేసేది తెలుసు అంటున్నాడు, నేను ఫిలిస్తీయులకి ఎదురుగా వెళ్ళనా ప్రభువా, వారితో యుద్ధం చేయడానికి వెళ్ళనా? వాటి కంటే ముందు దావీదు ఏం చేసాడో తెలుసండి, దేవుని యొద్దట విచారణ చేశాడంట. అప్పుడు దేవుడు ఏమన్నా తెలుసా, నువ్వేం చేస్తావో తెలుసా, వారికి ఎదురుగా వెళ్ళా. హల్లెలూయా. ప్రభువా, వారు దండెత్తి వస్తున్నారు, నేను ఏం చేయను? వాళ్ళు దండెత్తి వస్తున్నారు, నేను ఒక్కనే, మరి ఏం చేయను? ఊడిపోతానా? విజయం చూసుకొని వస్తానా? నువ్వు నా దగ్గర విచారణ చేస్తున్నావు కదా దావీదు, నీకు వాళ్ళ దగ్గర నీకు విజయం ఇస్తాను, వాళ్ళు ఊడిపోతారు. హల్లెలూయా. విచారణ చేశాడండి. ప్రభువా వెళ్ళమంటారా వద్దా? దేవుడు ఒక మంచి మాట మాట్లాడాడు. ఏమాట తెలుసా? నిస్సందేహంగా వెళ్ళు. హల్లెలూయా. ఎలాంటి మాట చూడండి, నిస్సందేహంగా. ఇక నువ్వు ఆడతడికి చూడక ఆలోచించొద్దు, నువ్వు సందేహం లేకుండా ఆలోచించకుండా యుద్ధానికి బయలుదేరావు. ఎందుకు తెలుసండి? కనిపెట్టాడు కాబట్టి, ప్రాంతంలో కనిపెట్టాడు కాబట్టి, విచారణ చేశాడు కాబట్టి, ముందే తెలుసుకున్నాడు కాబట్టి. నువ్వు వెళ్ళమంటారా? అప్పుడు యేసుక్రీస్తు అప్పుడు దేవుడు అన్నాడండి, నిస్సందేహంగా వెళ్ళిపోవాలి, నీకు ఆలస్యం చేయదు, వెళ్ళిపోయి నేను చెప్తున్నాను అన్నాడండి. ఎందుకు తెలుసా? కనిపెట్టాడు కదా, ప్రార్థన చేశాడు కదా, ముందుగానే తెలుసుకున్నాడు కదా, విచారణ చేశాడు కదా, అందుకని యుద్ధంలో విజయం చూశాడండి. కింద తర్వాత చదవండి 20వ వాక్యం. కాబట్టి వచ్చి హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోవునట్లు యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనము చేసుకొని ఆ స్థలమునకు కింద ఫుట్నోట్లను చదవండి. ప్రవాహముల స్థలము. 21 ఫిలిస్తీయులు తమ బొమ్మలను ఫిలిస్తీయులు విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారును పట్టుకొనిది. హల్లెలూయా. విజయాన్ని ఆటోమేటిక్గా చూడగలిగాడండి. దావీదు గొర్రెలు కాపులు కాసేంత పుట్టోడు అనుకుంటున్నారు వాళ్ళందరూ అండి. ఫిలిస్తీయులు వచ్చేస్తా, నేనేం చేయాలి ప్రభు? భయపడిపోతున్నాడు. ఎందుకంటే పట్టాభిషేకం జరిగింది ఇతని మీదకి. ఇప్పుడు ఏం జరుగుతుంది అర్థం కావట్లా. దేవుడి దగ్గర కనిపెట్టాడండి. యుద్ధాన్ని ఎందుకు మీకు ఈ మాట నేను చెప్తున్నానంటేనండి, ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ సైన్యం ముందు నిలబడేటప్పుడు దావీదు చేసిన పని, పెద్ద దగ్గరికి వెళ్ళా, రికమెండేషన్ దగ్గరికి వెళ్ళా, ఏం జరిగిందో తెలుసండి, దేవుని యొద్ద కనిపెట్టడం ప్రారంభించాడు, దేవుని యొద్ద విచారణ చేయడం ప్రారంభించాడు, దేవుని యొద్ద ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏం జరిగింది తెలుసా? జల ప్రవాహములు కొట్టుకుని పోయే శత్రులు ఫిలిస్తీయులు కొట్టుకుని పోయారంట. ఎలా జరిగింది?
ఎందుకు అక్కడ సక్సెస్ఫుల్ జరిగే కారణం ఏంటో చెప్పమంటారండి? దేవుడు అక్కడ ఒక జోక్యం చేసుకున్న యుద్ధము దావీదు గారి, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము దావీదు కాదండి, యుద్ధము దేవుడు చేస్తున్నాడు అక్కడ. ఈ రాత్రి మీకు ఈ మొదటి మాట ఎందుకు నేను చెప్పానండి దైవజన్మ? మనకి యుద్ధాలు జరుగుతున్నాయి, కుటుంబాల యుద్ధాలు జరుగుతున్నాయి, భర్తతో బిడ్డలతో యుద్ధాలు, పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో సమస్యగానే ఉండిపోతుంది, శోధనగానే ఉండిపోతుంది, ప్రాబ్లంగానే ఉండిపోతుంది. మనకు విజయం చూడలేకపోతున్నాం, పరిస్థితిగానే ఉండిపోతుంది. అలా కొనసాగిపోతుంది తప్ప మనకి పులి స్టాప్ అనేది జరగడం లేదు. ఎందుకో తెలుసా? ప్రభువా, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ సిచ్యువేషన్కి, ఈ ప్రాబ్లంకి, ఈ బంధకాలకి ఎప్పుడు విడుదల? నువ్వు సరిగ్గా దేవుని యొక్క విచారణ చేస్తేనండి నిస్సందేహంగా వెళ్ళాడు. అదే హల్లెలూయా. వెళ్ళమంటావా? ఇంటర్వ్యూకు నాకు ఒక యూత్ బాబు ఫోన్ చేసి గిరిపురం ఫోన్ చేసినప్పుడు, అన్న ఇలా ఇంటర్వ్యూ జరుగుతుందంటే నాకంటే చాలా మంది ఉన్నారన్న ఇంటర్వ్యూలో అని చెప్పాడు. నేను ప్రార్థన చేసి, అన్న వెళ్ళమంటారు ఏంటి? ఎన్నో ఇంటర్వ్యూకి వెళ్ళానన్నా సక్సెస్ చూడలేకపోయానన్నా, ఈ ఇంటర్వ్యూ కన్నా మరి వెళ్తే సక్సెస్ అయ్యిద్దా, మీతో చేయించుకుందామని ప్రార్థన చేయించుకుంటున్నానన్నా అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, నువ్వు బయలుదేరి వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వకుండా నువ్వు సెలెక్ట్ అవుతావు చూడని చెప్పాడు. హల్లెలూయా. వెళ్ళాడంటే ఇతను 22 నెంబర్ అంటండి. వెళ్ళి అతను క్వాలిఫికేషన్ ఇచ్చేసిన పేపర్లన్నీ ఇచ్చిన తర్వాత అండి ఆ సార్ గారు చెప్పారంట, అక్కడ దాదాపు 70 మంది వచ్చారంటండి. అంతమందిలోనంటండి మ్యాక్సిమం 19 మందిని తీసుకున్నారంటండి. ఆ 19 మందిలో 10వ వ్యక్తి ఈ వ్యక్తి అండి. హల్లెలూయా. తర్వాత చెప్పాడు, అన్న ఎలా ఎన్నో ఇంటర్వ్యూకి వెళ్ళాను కదన్నా. నేనన్నా నా వ్యక్తితో, ఎన్నో ఇంటర్వ్యూకి వెళ్ళు, దేవుని సహాయం ఇంటర్వ్యూలు ఉన్నాయి, దేవుని సహాయం పొందుకుని ఇంటర్వ్యూలు ఉన్నాయి. హల్లెలూయా. అందుకని ఏం చూసాడు? విజయం చూడగలిగాడు, ఓటమి లేదు, విజయం చూసాడు ఆ వ్యక్తి. దేవుడు పెట్టారా? మనం ఎందుకు విజయం చూడలేకపోతాం? విజయం చూడటానికి ఎదురుములు పుట్టించాడు, శోధనపై జయం చూడటానికి ఎదురుములు పుట్టించాడు. శోధన వచ్చి మనల్ని బ్రింగేయకూడదండి. విజయం చూడటానికి ఇంకెంతకాల విజయం చూడలేకపోతున్నామండి, కనిపెట్టలేకపోతున్నాం. సమస్య రాగానే దానికి సమస్య ఇది ఎవరు మనుషులు పరిష్కారం తీసుకుంటే ఉండదండి. మనుషులు ఇంకో సలహా ఇస్తారు, ఈ వ్యక్తి ఇంకో సలహా ఇస్తారు, అది ఫెయిల్ అయిపోయింది తప్పనిసరిగా. నీ ఆత్మీయ జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ స్పిరిచువల్ జీవితంలో, నీ యుద్ధంలో, నీ సమస్యలు, నీ శోధనలో మనుషుల సహాయం వ్యర్థమండి. నీ సమస్యకి పరిష్కారం దేవుడే. హల్లెలూయా. దేవుడే. ఈ రాత్రన్న విచారణ చేయలేదేమో, మొక్కల మీద కదా చేతులెత్తు, అయ్యా ఈ సమస్యలను వెంటాడుతుంది, కొన్ని సంవత్సరాల బట్టి ఈ శోధన వెంటాడుతుంది, అసలు ఈ ప్రాబ్లం నా వల్ల విడిపించుకున్న వల్ల అవ్వడం లేదు. ఎన్ని రోజులు గడిచిపోతున్నాం, ప్రార్థనకి వెళ్ళట్లేదా, మందిరానికి వెళ్ళట్లేదా, వారం క్రమం వెళ్తున్నాం, జరగడం లేదు. విచారణ. అయ్యా దావీదు అన్నాడు, వెళ్ళమంటావా? అక్కడ మాట నేను చెప్తున్నా, నిస్సందేహంగా బయలుదేరన్నాడు. దేవుడు చెప్తే అట్టుంటది. యుద్ధం చేసింది అతను కాదు కదా, దేవుడు. ప్రభా, నేను కానీ ఈ సమస్యను చేయించలేకపోతున్నా, సమస్య నుంచి బయటపడలేకపోతున్నా, ఈ వాళ్ళు ఎప్పుడు సమస్య చిక్కుకుపోయానయ్యా, ఎంత బయటకు వద్దామని రాలేకపోతున్నానయ్యా, అప్పుడు సమస్య బంధించబడి రాలేకపోతున్నా, ఈ సమస్య నుంచి అటు రాలేకపోతున్నా. వీళ్ళు చూస్తే మా కుటుంబం ఎలా పరిస్థితి గందరగోళం అయిపోతుందయ్యా. ఈ పరిష్కారానికి నువ్వే సాయం చేయాలి, ఈ పరిష్కారానికి నువ్వే యజమానుడు అయ్యా అని నువ్వు దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కాచి విచారణ చేశామనుకోండి, ఎలా యుద్ధం చేయాలో, ఎలా సమస్య నుంచి బయటపడాలో 1 నిమిషం అయిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు తెలుసా, నువ్వు విచారణకర్తగా మారే రోజు. ఎలా మారాలండి? విచారణకర్తగా. 2వ పాయింట్ చూద్దాం, 22వ వాక్యం.
మరలా దావీదు ఈ ఫిలిస్తీన్ రాట మరలా ప్రారంభించారండి. 5:22 ఫిలిష్తీయులు మరలా వచ్చి ఫిలిస్తీన్లు మరలా వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా మరలా రెఫాయిములో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంత చేసి ఒక ప్రార్థన సరిపోదా? మళ్ళీ యుద్ధం వచ్చిందిగా. ఇందాక వెళ్ళిపోయే కదా ఎదగిదిగా, అలా వెళ్ళిపోయేదండి. ఇందాక వచ్చే సమస్య ఒకటి, మళ్ళీ అప్పుడు ఊడిపోయింది కదా వాళ్ళు ఫిలిస్తీన్లకు, మళ్ళీ వస్తున్నారు వాళ్ళు. సమస్య వస్తానే ఉండదండి. సమస్య మళ్ళా రెండోసారి వచ్చింది యుద్ధం చేయడానికి ఫిలిస్తీన్ దావీదు మీదకి. మరలా కనిపెట్టాడండి. ఆ చదువయ్యా. అందుకు యెహోవా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసాను. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు. అబ్బా హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? అదేంటి ఇందాక వెళ్ళమన్నావుగా, ఇది ఎక్కడ పోరండి? ఇందాక ఏమన్నాడు? వెళ్ళమల్లా నిస్సందేహంగా వెళ్ళమన్నాడు. ఆ మాట చెప్పాలి. ముందున్న మాట మర్చిపోకు, ఇంజిన్ మర్చిపోయకు, భూగులు ఏడపోతే ఆడే కూర్చుంటాయి. హల్లెలూయా. నిస్సందేహంగా వెళ్ళాడు, వెళ్ళిపోయాడు. ఆలోచించుకున్నా. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, వెళ్ళొద్దు అంటున్నాడు. అవును, మనుషులు కదని మనం ఏదో ఒక ఆలోచన చేసుకోవచ్చు. ఇందాక కనిపెట్టే కదా యుద్ధానికి ఇంత సమస్య వచ్చినప్పుడు, షార్ట్ వచ్చినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. అలానే వెళ్ళిపోలేదండి దావీదు. ఇందాక దేవుడు వెళ్ళమన్నాడు కదా ఫిలిస్తీన్ మీదకి, అలానే వెళ్ళిపోలేదండి. మరలా కనిపెట్టాడు. అయ్యా, మరలా నా మీదకి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు నా మీదకి మరలా వస్తున్నారు, దండెత్తి వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇప్పుడు ఏమని తెలుసు? అయ్యా దావీదు గారు వెళ్ళొద్దాం. అబ్బా, ఎంత మంచి మహానుభావుడండి. చదువయ్యా. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు. చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే హతము చేయుటకై యెహోవా బయలుదేరుచున్నాడు. దేవుడే బయలుదేరుచున్నాడని గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చాను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబ నుండి గెజరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యుద్ధం రూల్ మారింది. కంబలి చెట్లు ఉంటాయి. ఈ కంబలి చెట్లు ఏం చేద్దాం, అది చప్పుడు చాలంటే. కంబలి చెట్లు ఏంటంటే శబ్దం, అసలు మామూలు శబ్దం రాదంటండి. ఆ కంబలి చెట్టు శబ్దం, ఆ కంబలి చెట్ల యొక్క శబ్దం నువ్వు చేస్తూ ఉండగానే దేవుడి యుద్ధంలో దిగిపోయిన ఫిలిస్తీయులు ఆటోడుగా పారిపోతారంట. నీ ఎంత రూల్ చెప్పాడు చూడాలండి దేవుడు. అసలు ఇందాక యుద్ధం చేశాడు, ఇప్పుడంటే నువ్వు యుద్ధానికి వెళ్ళమాక, అసలు వెళ్ళవసల. నీకు ఎదురుగా ఉన్న కంబళి చెట్లు ఉన్నాయి కదా, ఆ కంబళి చెట్లను నీవు ఒక్కసారి ఎదురుగా వాళ్ళ మీద పడి అలా ఊపామనుకో, ఈసారి యుద్ధానికి దేవుడే వచ్చాడప్పుడు వాళ్ళే పారిపోతారంట. ఎలా యుద్ధం రూల్స్ చూడండి అండి. నేను అంటాను దేవుని ప్రియులారా, ఇలాంటి ఒక విచారణకర్తగా మనం మారితేనండి యుద్ధంలో విజయం చూస్తామండి. హల్లెలూయా. ఇంకా దేవుని పాట రాశారు కదండి, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే, యుద్ధమో యెహోవాదే. అపవాది సాతాను చూసి మమ్మల్ని వచ్చిన, అపవాది సాతాను చూసి మమ్మల్ని వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా, మనకండి
యుద్ధము దేవుడే చేస్తాడు. అంతే, మనం నిలబడితే చాలు. అంతే. చూద్దాం, నిర్గమాకాండంకి వచ్చేద్దాం ఇప్పుడు. ఇంకా నిర్గమాకాండం 14వ అధ్యాయం. ఇప్పుడు యుద్ధం ఏం జరిగిందో చూడండి అండి మోషే జీవితంలో. నిర్గమాండ అక్కడేమో ఆ దారు విచారణ చేశాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయము. నిర్గమాకాండం 14వ అధ్యాయము 10వ వాక్యం నుంచి చదువుతాం. 14:10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడిపోయారు. యెహోవాకు మొరపెట్టేశారా. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని, మాకు సమాధులు లేవా, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పిందువా, మమ్మను ఐగుప్తులోనికి బయటికి రప్పించి మమ్మను ఇట్లా చేయనేలా, మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసులు మగుదామని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుటకు ఐగుప్తులకు దాసులు మొగటికి మేలని చెప్పిరి. అందుకు మోషే అంటున్నాడా, భయపడుకుడి యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఊరకంటే సైలెంట్ గా నిల్చుండి చూడు. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక చూచిన ఐగుప్తును ఇక మీదట ఎన్నడు చూడరు. హల్లెలూయా. 14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. నువ్వు ఊరకయ్యే ఉండవాలని సైలెంట్ గా ఉండవాలని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో నీవెలా నాకు మొరపెట్టుచున్నావు, ఎందుకు ప్రాంతంలో మొరపెడుతున్నావు, ప్రాంతం చేస్తున్నావా, సాగిపోవుడని సాగిపోవుడి ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మోషేకి ఇశ్రాయేలు ప్రజలు నడిపించకుండా కానాను దేశానికి తీసుకెళ్తా ఉన్నారండి. తీసుకెళ్తున్న సమయంలో ఏం జరిగిందో తెలిసింది. వెనక చూస్తేనేమో ఫరో, ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం, మహాసముద్రం. వెనకేమో ఫరో, ముందేమో ఎర్ర సముద్రం. ఎట్టెలలో అర్థం కావట్లా. ఈ ఐగుప్తులు అంటున్నా, ఎందుకు తెచ్చావురో బాబు మమ్మల్ని, అసలు మాకు ఐగుప్తే నచ్చింది, ఐగుప్తే చక్కగా బాగుంది, ఇప్పుడు చంపడానికి తెచ్చావు మమ్మల్ని ఎక్కడికి అని మోషేతో మాట్లాడటం ప్రారంభించారండి. సనుగుతున్నారు, గొలుగుతున్నారండి ప్రజలు. మోషే అన్నాడని మీరు ఊరక సైలెంట్గా ఉండండి. ఇప్పటిదాకా చూసేవి నువ్వు ఐగుప్తిని, ఇక నువ్వు చూడవు. హల్లెలూయా. ఇప్పటిదాకా చూసావు కదా ఐగుప్తిని, ఇక నువ్వు చూడవు. సైలెంట్గా ఉండు. మోషే ప్రార్థన చేసి, అయ్యా ఎలా వెళ్ళమంటారయ్యా, ఈ ఎర్ర సముద్రాన్ని మునిగిపోతామయ్యా, వెనకాల వస్తే పూర్వక సైలెంట్గా దొరికిపోతాం, ముందేమో సముద్రంలో పడి చచ్చిపోమంటావు ఎర్ర సముద్రంలో. అప్పుడు దేవుడు అన్నాడంటే, మోషే నీ చేతులు ఏముంది, కర్ర, ఏ కర్ర అన్నాడండి. వేసాడండి కర్ర, అంటే 2 పాయలైపోయిందండి. అంతే, 2 పాయలైపోయిందండి. అప్పుడు ప్రజలటండి వాక్యం చెప్తుందండి, గోడల్లాగా నిలిచిపోయింది అంటండి. నీళ్ళు గోడలాగా నిలిచిపోతే ఎక్కడన్నా అసలు గోడలాగా నిలిచిపోయింది అంటండి. మీకు ఎందుకు ఈ మాట నేను చూపించిన తెలిసండి, మోషే దగ్గర యుద్ధం చేయడానికి వాళ్ళు ఒక అధికారం ఉంది. కర్ర అనగా అధికారానికి సాదృశ్యం అండి. మోషే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అన్నాడు, మోషే ఒక్క నిమిషం వాళ్ళని చేతిలో ఉంది ఒక అధికారం. మర్చిపోయి మోషే, అయ్యా ఆ ప్రజలు ఆ యొక్క ఫరో సైన్యం వచ్చేస్తుంది, అయ్యా ఫరో సైన్యం అని చెప్తే నీ చేతిలో నిలిస్తే కర్ర. హల్లెలూయా. ఆల్రెడీ నీ చేతిలో ఎట్టేసాను కర్ర, ఆ కర్ర పడే సముద్రం మీద 2 పాయలైపోయింది అంతే సముద్రం, ఎర్ర సముద్రం. అప్పుడు ఈ ప్రజలు నువ్వు నడిపించుకుని వెళ్ళొచ్చు మోషే అని చెప్పాడండి. చేతిలోనే ఉంది ఆయుధం. హల్లెలూయా. చేతిలోనే ఉంది ఆయుధం. ఈ ఆయుధాన్ని పట్టుకుని వెళ్ళాడండి. అంతే, వీళ్ళంతా వెళ్ళిపోయింది. ఏం జరిగింది తెలుసండి, ఎదురెదురైపోయింది ఎర్ర సముద్రం. హల్లెలూయా.
మన దగ్గర దేవుడు ప్రతి విశ్వాసికండి అధికారం ఇచ్చాడండి. సమస్యని శోధన్ని రెండు పాయలు చేసి సమస్య మధ్యలో ముందు నడిపించగలడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది తీయొద్దు. 2 కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు అంటారు, శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు సిద్ధపరిచాడు. శోధన ఒకటే కాసుమా, శోధనలో తప్పించుకునే మార్గం కూడా దేవుడు సిద్ధపరిచాడు. మనకి శోధనే తెలుస్తుంది కానీ శోధనలో తప్పించుకునే మార్గం తెలియదు. సో చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:3. సారీ 1 కొరింథీ 10:13. 10:13 వాక్యం. సాధారణముగా మనుషులకు కలిగిన శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మాత్రం నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడియడు. అసలు శోధించడు. అంతేకాదు సహింపబడుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగజేయును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శోధన రాగానే వదిలేసి వెళ్ళిపోడంటండి. శోధన రాగానే అక్కడ శోధన వచ్చింది కదా, పరిస్థితి అక్కడ వదిలేసి వెళ్ళిపోడంటండి. శోధనతో పాటు తప్పించుకునే మార్గం కూడా అందులో పెట్టేశాడు. కానీ మనకి ఏం జరుగుతుందో తెలుసండి, శోధనే చూస్తున్నాం, పరిస్థితినే చూస్తున్నాం, సమస్యనే చూస్తున్నాం, ఇబ్బందినే చూస్తున్నాం, శ్రమనే చూస్తున్నాం. ఆ శ్రమతో పాటట, ఆ శోధనతో పాటట, ఆ ఇబ్బందితో పాటట తప్పించుకునే మార్గం కూడా సిద్ధపరిచాడు. హల్లెలూయా. అక్కడే ఉంది తప్పించుకునే మార్గం. మనకి వెతకలేకపోతున్నాం. ఎప్పుడు వెతుకుతామో తెలుసా? వాక్యం చెప్తుంది, అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరుకును. నీ దగ్గర ఉంది వాక్యం. వెతికేవనుకోండి, అయ్యా ఏం చేయమంటే ఈ సమస్యని, ఈ శోధన నీ దగ్గరే ఉంది, పడేదంటే అధికారంతో ప్రార్థన చేసామనుకోండి, సమస్య 2 పాయలయ్యింది. నేను మన రీసెంట్ ఒక సమస్య కోసం చాలా వేదన పడుతున్నాను. ఇది సాగుదంట చూడండి, కర్ర చావదంట, పాము చావదంట చూడండి. చాలా ఇటు అటు అయిపోతుంది. ఇంకా ఫాస్టింగ్స్ ప్రార్థన చేశాను, ప్రభా ఏం చేస్తావో తెలియదు, ఈ రాత్రి గది 2 పాయలు అవ్వాలి. నేనన్నా అటు ఒడ్డెక్కాలి, అదన్నా సమస్య ఆ లోపల మునిగిపోవాలి, ఏదో బయట రాకూడదు. నేనన్నా దాటిచ్చు, దాన్ని అన్నం మంచు. 2 రోజుల్లోనండి నాకు ఫోన్ చేసేసారండి వాళ్ళు. అసలు 2 రోజులు ఎన్నోసార్లు వెళ్తున్నాం, జరుగుతుంది అవ్వడం లేదు, సక్సెస్ఫుల్ రావడం లేదు. ఆ పరిస్థితి మీద 2 రోజులు దేవుని మీరు నమ్మరండి, 2 దినాలు అయిన తర్వాత ఫోన్ చేసేసారండి వాళ్ళు. పాస్టర్ గారండి ఆ సమస్య పూర్తిగా విడిచిపెట్టిందని చెప్పింది. హల్లెలూయా. నేను అనుకున్నాను, నేను దాటనే కాదు వాళ్ళను దాటిచ్చేసేప్పుడు అనుకున్నాను. హల్లెలూయా. మనకి తెలియడం లేదండి. మనకి మన చేతిలోనే ఉంది అధికారం. వాక్యం అనే అధికారం మన చేతిలోనే ఉంది. ప్రార్థన అధికారం మన చేతిలోనే ఉంది. మనకి దీన్ని చదివితేనండి శోధనలు తప్పించుకునే మార్గం తెలిసింది. కర్ర ఉందాక ఇతను మళ్ళీ వెళ్ళి అతనిగా నువ్వు ఏం చేయమంటావు? వెనకాలేమో ఎర్ర సముద్రం, ముందేమో ఎర్ర సముద్రం, వెనకాలేమో పర్వ సైన్యం, ముందేమో భర్త, వెనకాలేమో ఏమేమో కాళ్ళు, ఆమెమో వదిన, ఏమేమో పిల్లలు, ఆమెమో భర్త. ఇటు ఇదే పడిపోతాము, ముందుకెళ్తా లేదు. ఇటు వెళ్తేనేమో అట, ఇటు వెళ్తేనేమో ఇటు ఎటు కావట్లేదు. ఆఖరికి మునిగిపోతున్నాం. తప్పించుకునే మార్గం మన దగ్గరే ఉంది. ఎప్పుడు తెలుసా? దావీదు వలె విచారణ చేశారు. ఒక్కసారి కాదు సుమా, మేము ప్రార్థనకి వెళ్తుండే కొన్ని స్థలాలకి వెళ్ళినప్పుడు, ప్రార్థనకి వెళ్ళినప్పుడు చాలా మంచిగా చాలా సిద్ధపడతాం. కొన్ని ప్రార్థనలు ఉంటాయండి, మామూలు ప్రార్థనలు కాదు. కొన్ని ప్రార్థనలు ఉంటాయి. మేము దినాల రాత్రి ఒక ప్రార్థనకి వెళ్ళాం, సిస్టమ్ అంతా వేసుకెళ్ళాం. ఇప్పుడు అలా జరిగితే ఎక్స్పెక్ట్ చేయకూడదు కదండి. ఒక్కోసారి చాలా ఆత్మ బలముతో జరిగింది, ఒక్కోసారి దేవుడు ఆగిపోమంటాడు. నేను కొన్ని ప్రాంతానికి వెళ్తాను, దేవుడు అంటే ఆగిపో. అదేంటి మొన్న వెళ్ళమన్నా ఒక ప్రాంతానికి, లేదు ఈరోజు ఆగిపో. అదేంటి మొన్న వెళ్ళమన్నారు కదా,
ఒక్కోసారి జరుగుతూ ఉండిద్దండి. నేను దేవుడికి ముందు వెళ్ళి మహిమకరంగా జరిగించుకొని వచ్చాను. ఎందుకు చెప్తున్నాను? కొన్నిసార్లు దేవుడు వెళ్ళు అంటారు, కొన్నిసార్లు ఆగు అంటారు, కొన్నిసార్లు మాట్లాడు అంటారు, కొన్నిసార్లు మాట్లాడొద్దు అంటారు. మనం ఆ రూల్స్ దేవుడి దగ్గర విచారణ చేసామనుకోండి, ప్రార్థన చేసామనుకోండి, అధికారంతో చూపించామనుకోండి, నువ్వు మునిగిపోయినా బయటికి రాగుతావు. మోషే ఒకే బయటకు వచ్చేసాడు ఎర్ర సముద్రం నుండి, ప్రజలను నడిపించాడు. మనకి ఎర్ర సముద్రం ముందు ఉంటుంది, సమస్యలు శోధనలు మునిగిపోవాల్సి వస్తుంది. సమస్య నువ్వు ముంచాలి, అది నిన్ను ముంచకూడదు. హల్లెలూయా. ఎర్ర సముద్రం నిన్ను ముంచకూడదు. చెప్పండి, పక్కన చెప్పండి, ఇక ఐగుప్తుని నువ్వు చూడమని చెప్పండి. సమస్యను ఐగుప్తుని చూడమని చెప్పండి. చెప్పు, ఎందుకు దిగలేక చెప్పు. సమస్య ఐగుప్తు చూడలేక చెప్పు. శోధన ఐగుప్తు చూడలేక, శ్రమ ఐగుప్తు చూడలేక, ఊరక నిలిచి ఉండు. యుద్ధము యెహోవాదే. నిన్ను ఖచ్చితంగా ఎర్ర సముద్రం దాటిస్తాడు, ఫరో సేన నుంచి దాటిస్తాడు, సమని ఎర్ర సముద్రుడు ముంచి వేస్తాడు. హల్లెలూయా. ఇక దాటుకొని వచ్చేసాడంటే అంతే, ఎర్ర సముద్రంలో నుండండి. మనల్ని ఏ మనిషి దగ్గర విచారణ చేయడం అవసరం లేదండి. నేను ముగింపులోకి వచ్చాను, మీ ఊపిరి పీల్చుకోండి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విచారణ చెయ్యండి, నిస్సందేహంగా వెళ్ళమంటాడు. ఇప్పుడు వెళ్ళిపోతున్నా కదా, మళ్ళా కనిపెట్టాం. ఒక్కోసారి విచారణ వెళ్ళిపోమంటాడు, ఒక్కోసారి ఆగు 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 అంటాడు. ఓకే బాబా, కనిపెట్టావు, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, కనిపెట్టు. ఈసారి అంటాడు, ఇక నువ్వు వెళ్ళవసరా, ఇక నువ్వు వెళ్ళవసరా. ఒకరోజు మేము ఎప్పుడు తెల్లకట్లు వేసుకుని వెళ్తాం కదండి. ఆ రోజు నేను ఎందుకోనండి, ఆ రోజు నేను ఎందుకో ఇక ఎత్తుకే వస్తున్నాను కదా, ఎందుకులే బయట బట్టి మామూలుగా ఎప్పుడు వేసుకునే సివిల్ డ్రెస్ వచ్చేద్దాం అనుకో. పరిశుద్ధాత్మని అంటున్నాడండి, లేదు నువ్వు వైట్ డ్రెస్ వేసి ప్రేరేం లేదు. నేను మామూలుగా ఫేక్ 11 to 3 చేసుకుంటా ఉంటాను ఒక్కోసారి. అప్పటికి మనం ఇక్కడ ఉండట్లేదు. అప్పటికి సరే ప్రార్థన చేసుకుంటే ఇంటికి వదిలి నువ్వు లాల్ చేసి యాచకవసలు వేసి తొందరగా పద అంటున్నాడు. ప్రార్థన లేదు, శుక్రవారం శనివారం ఆదివారం అంటే ప్రార్థనలు జరుగుతాయి. మిగతా ఏం చేయాలి, ఎందుకు ప్రభుని ఆలోచిస్తున్నా, ఏం చేద్దాం, సరే లోపడితే మంచిది కదా. సరే నేను అమ్మంటే యాచకవసలు లేదు, గబ వైట్ డ్రెస్ గబ వచ్చేస్తాను. 11:30 అయిపోయింది అప్పటికి. సరే వస్తుంటేనండి, నేను అక్కడ నుంచి అలా వస్తున్నాను, మన జీసస్ బ్లెస్సింగ్ చర్చ్ దగ్గర అలా వస్తా ఉన్న సమయంలో ఇద్దరు యవనస్తులను ఎత్తుకుంటూ వస్తున్నారంటే, అరగంట బట్టి ఎత్తుకుంటూ వస్తున్నారండి. ఇక్కడేమో అక్కడంతా తాళలేసం ఏంటి ఏం చేయండి కనుక వాళ్ళని ఎప్పుడు చూడలేదంట. ఇక్కడ ఒకళ్ళని అడిగారంట, ఒక పాస్టర్ తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు చూడు, వాళ్ళు తెల్ల బట్టలు వేసుకుని ఉంటారు చూడు, వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నామండి అని చెప్పారండి. అప్పుడు నేనే వచ్చినప్పుడు, అన్న ప్రైజ్ లోడ్ అండి అన్న, అంటే ప్రైజ్ లోడ్ మీరే ఇక్కడ నడిపించేదన్న, మీకోసం ఎదుగుతున్నామండి అరగంట మట్టి అన్నారండి. అది వేసి ఉళ్ళు బట్టలు వేసుకుని కూడుకుని మందిరంలోకి వచ్చేవారు. నాకు అడిగేవాడండి ఆ వ్యక్తి. నేను ఆయన వందనాలు చెప్పి నేను కూడా వందనాలు చెప్పేవాడిని కాదు. ఆయన ఎవరో నేను ఆ చిత్రలోకి వెళ్ళి వాళ్ళు ఇంకా ఈజీ ఎత్తికి అనేవాడు. చేపలు పట్టి పల పేతులాగా వెళ్ళిపోయాడు. ఆయన కూడా చర్చిలోకి వచ్చి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు వచ్చిన తర్వాత నేను నిజంగా అండి వాళ్ళకి ఒక విషయం కోసం వచ్చారట. ఆ విషయంలో ప్రేయర్ చేశాను. తర్వాత ఇప్పటిదాకా వాళ్ళని వెంబడిస్తున్నారండి. ఎందుకు మీకు ఒక్కోసారి ఈ విషయంలో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వెళ్ళిపోయా దావీదు అన్నాడు, వెళ్ళొద్దు అన్నాడు. అంతే మన జీవితంలో కూడా ఒక్కోసారి దేవుడు విచారణ చెయ్యాలి. విచారణ ఎప్పుడైతే మనం చేయమని వెళ్ళిపోవాలి. ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, మరి వివాహ విషయంలో కావచ్చు అండి, ప్రతి విషయంలోనండి దేవుని దగ్గర కనిపెట్టి చేసామనుకోండి సక్సెస్ చూస్తాం. సమస్య మునిగిపోనేవాళ్ళుగా నువ్వు మనవద్దా. చాలా చెయ్యండి అని అంతే. 3 విషయాలు నేను చెప్పాను. నెంబర్ 1, దావీదు ఏం చేసే దేవుని దగ్గర విచారణ. ఎలాంటి విచారణ? నిస్సందేహంగా వెళ్ళు. ఎలా వెళ్ళు? నువ్వు భయపడొద్దు దావీదు, నిస్సందేహంగా వెళ్ళు, నేను యుద్ధం చేయబోతాను. ఓకే ప్రభా. వెళ్ళాడు. జల ప్రవాహములు కొట్టుకుపోయాడంటే. నెంబర్ 2, మరలా విచారణ చేసినప్పుడు ఏమైందండి? వెళ్ళిపోతావా? బ్యాగ్ సంచేస్తూ పోతావా? వద్ద దాగా ఇప్పుడు కంబలి చెట్లు ఉంటాయి, అట్లా ఊపు, శబ్దం, చప్పుడు,
సౌండ్ వినగానే అమ్మో దేవుడి యుద్ధానికి బయలుదేరాడు, పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతారు. యుద్ధం ఫస్ట్ కష్టమయ్యింది, రెండోసారి ఏమైంది? యుద్ధం సులువయ్యింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫస్ట్ కష్టమైపోయింది యుద్ధం, రెండోసారి యుద్ధం ఏమైపోయింది? చూపడమే కదా చెట్లు, ఈజీ. ఎందుకు ఈజీ అయ్యింది? విచారణ చేశాడు కాబట్టి, కనిపెట్టాడు కాబట్టి, ప్రార్థన చేశాడు కాబట్టి. నెంబర్ 3, మోషే. ఏం చేశాడు మోషే? అమ్మో ఏంటి సమస్య ఏంటో, పాస్టర్ గారు పరిగెత్తులు పోయాడా? లేదు 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 లేదు, నీ మన చేతిలోనే ఉంది. పక్కన చెప్పండి, నీ చేతిలోనే ఉంది ఆయుధం అని చెప్పండి. నీ చేతిలో ఉంది ఆయుధం. ఏమో అడిగా, అదే కదా అడిగా, అదేమన్నది వాక్యంలో. నీ చేతులు ఏముందయ్యా? ఏముంది నా చేతిలో? ఏముంది? ఫోన్ ఉండిద్ది. ఏముంది నీ చేతిలో? వాక్యం వాక్యం వాక్యం, దేవుని యుద్ధం ఆయుధం. ఇప్పుడు అధికారంతో పడి అంత అయిపోయిందండి. అప్పుడు దాకా ఇసుక్కొని చికాకులు కంగారులు, అప్పుడు దాకా మోషి మీద సనిగినోళ్ళంటే ఒక్కసారి నిలబడిపోయిందంట. నేనంటాను యుద్ధం నీది కాదు, దేవునిదే. యుద్ధము నీది అనుకోమాక, యుద్ధము నీ పక్షం చేసేవాడు దేవుడు. యుద్ధము యెహోవాదే. అది నువ్వు తెలుసుకొని విచారణ చేసి కనిపెడితే ఏం జరిగింది తెలుసా? శోధనతో పాటు చాలా సమస్యలు, శోధనలు జయించలేదు. ఎలా వచ్చేసేది దీని నుంచి బయటికి నీకే తెలీదు. విచారణ చేయడం నుంచి అక్కడి నుంచి ఎలా బయటికి రావాలో, ఆ యొక్క అప్పు నుండి ఎలా విడిపించబడాలో ఎలా అర్థం కాదు నీకు. ఒక సిస్టర్ గారి కంటే దాదాపు 1,50,000 ఎంతో అప్పు అండి. 1,50,000 ఎంతో అప్పుడు నేను ఒక ప్రసంగం చేస్తాను. ఏ ప్రసంగం అంటే, యేసుక్రీస్తు ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు, పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చారు. పేతురు యేసు వైపే చూసాడు, తర్వాత మునిగిపోయాడు. పరిస్థితుల వైపు చూసి, నువ్వు పరిస్థితుల వైపు చూడమాక, యేసు వైపు చూడు, వాక్యం వైపు చూడు అని చెప్పాక 1,50,000 అప్పండి. మీరు నమ్మండి, నమ్మకపోండి, అని జరిగిన సంఘటన మీరు చెప్తాను. అసలు బట్టీలు ఇటు అర్థం కాని పరిస్థితి అయిపోయిందన్న. సరే ఏం జరిగింది తెలుసా నీకు? మొత్తానికి ఇంకా చివరి ఆకలికండి ఈ వాక్యం వినిన తర్వాత అంటే, మామూలుగా అవుట్డోర్ మీటింగ్ అది, 1,50,000 ఎలా అప్పైంది అర్థం కాదు. ఈ అప్పు తీర్చడం కోసం, ఇది తీర్చడం కోసం, ఇది అలా అప్పు అయిపోయిందండి. నేను అప్పుడు ప్రసంగం చేసిన వర్తమానం చెప్పిన తర్వాత పరిస్థితి వైపు కాదు, యేసు వైపు. హల్లెలూయా. నీ దృష్టి, నీ మనసు యేసు వైపు చూడు అని చెప్పానండి. చెప్పంగానే పరిస్థితి వైపు చూడకూడదు. 2 నెలల తర్వాత వాళ్ళ చుట్టాల్లో అంటండి, వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీ ఎక్కువ. వాళ్ళ చుట్టాలలో ఒక వ్యక్తి వచ్చంటండి, అక్క నేను నీకు కొంచెం, మాకు డబ్బులు ఎక్కువ మీకు ఇవ్వాలనుకుంటున్నాం, కొంచెం మనీ వచ్చాను బ్యాంక్ మేనేజర్ వేరే ఒక అక్క మీకు ఇవ్వాలనుకుంటున్నాం మేము, అక్క తీసుకోండి అని వచ్చి 1,00,000 రూపాయలు చేతిలో పెట్టిగాడంట. ఎలా సాధ్యం? నాకు తర్వాత పూజ చెప్తుందండి. ఎలా సాధ్యమని? యేసు వైపు అంటే పరిస్థితి. మోషే ఎలా సముద్రం వైపు చూస్తే కనుక మునిగిపోయేవాడు, వాళ్ళు కూడా ముంచేసేవాడు. నీవు బయటికి రావాలి, నీ కుటుంబం బయటికి రావాలంటే సమస్య వైపు కాదు, శోధన వైపు కాదు, పరిస్థితి వైపు కాదు, దాంట్లో నుండి నేను బయటకు తీసుకొచ్చి యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడండి. అంటే ఏ పరిస్థితి ఏ చిన్న మొంచలేదండి. నా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, ఏ సమయంలో మనుషులు మూర్ఖులంటే స్వభావాలు వచ్చినా గానీ ఏది మళ్ళీ మొంచలేదు. హల్లెలూయా. బండ మీదకి వస్తే అండి ఇసుక మీద కూడా వస్తాయండి. నీళ్లు బండ మీదకి వస్తే, ఇసుక మీదకి వస్తే ఏ త్వరగా కూలిపోయిందండి? ఇసుక డబడబ కూలిపోద్ది. ఈ పరిచర్యలను ఇసుక మీద కాదు, బండ మీద కట్టబడిన సంఘం. హల్లెలూయా. ఎలాంటి వచ్చి వర్షం పడినా, తుఫాను వచ్చినా, ఎన్ని వచ్చినా ఇది మునిగిపోదు. హల్లెలూయా. మునిగిపోతున్న వాళ్ళని బయటకు తీసుకొచ్చేది తప్ప ఇది మునగదు. ఎందుకు తెలుసా? ప్రజలను వాగ్దాన దేశానికి చేర్చాలి.
ఆమె నేను ఒక మాట కోటి రూపాయల మాట చెప్తున్నావేనండి. నీ ద్వారా నీవు నీ యొక్క గురి ద్వారా, నీ ప్రణాళిక ద్వారా, నీ చిత్తం ద్వారా, నీవు ద్వారా కొంతమందిని వాగ్దాన దేశానికి తీర్చాలి. అంటే నీ ద్వారా కొంతమందిని పరలోక రాజ్యానికి నడిపించాలి అంటే ముందు నీవు దాటాలి కదా. వెళ్ళాలి అంటే నీ కుటుంబం నీతో పాటు రావాలి అంటే, నీ భర్త, నీ బిడ్డలు, నీ ఫ్యామిలీ నీతో పాటు రావాలి కదా. ముందు నువ్వు దాటాలి కదా. నీవు దాటాలి అంటే నీ మనసు యేసు వైపు. మోషే దాటాడు, వాడిని దాటించాడు. నీవు దాటు అని నడిపిస్తా. ఊరక నుంచి చూడంతే నీ యుద్ధములన్నీ తానే చేస్తాడు. మాట చేయబోతాను చేసినోడు, మాటిచ్చి అన్నడు తప్పలేదు. ఓటమెరుగని మహాదేవుడు ఓడనీయడు నిన్ను ఎన్నడో. నీ యుద్ధములన్నీ తానే చేయగా, మన యుద్ధములన్నీ తానే చేయగా, ఊరక నిలచి చూడు. గొప్ప రక్షణ వచ్చేసింది. సైలెంట్ అంతే. సైలెంట్గా ఉంటేనండి గందరగోళంగా కేకలు కేయాల్సింది ఏమన్నదండి. సమస్య రాగా మన తలపోటమ్మో తలనొప్పి వచ్చేస్తుంది. చేతులు ఎదుటది ఇసిరేసేయాలి. ఏది ఉంటది పడేసేయాలి. కోపం టెన్షన్స్, సెల్ ఫోన్స్ పగిలిపోవడం తప్ప, బీపీ రేజ్ అయిపోవడం తప్ప ఏమన్నదు. ఆ సమయంలో ఆగి ఒక్కసారి విచారం చేస్తే విజయం తొందరగా చూసేస్తాం. ఈ పరిశుద్ధమైన వాక్యం దేవుడు మన వినికిల్లో దీవించుదురు గాక. ఆమేన్. ఆమేన్.